ఇక్కడ మనము యజ్ఞం చేసేప్పుడు ఈ సంకల్పాన్ని చదువుకుంటామన్నమాట. సంకల్పం అంటే ఏంటసలు? సంకల్పం అంటాం. ఏదో అంటే ఒకటి అచీవ్ చేయాలనే ఉద్దేశం అన్నమాట. ఓకే. సంకల్పం అంటే ఏదో మంచి భావన. ఓకే. మంచి భావనతో మనము ఒక భావన అనేది ఉండాలి. అందుకే మన సంకల్పం ఏం చెప్తుంది? నువ్వు ఒక భావనతో చెయ్యు అని చెప్తుంది ఇది. అవునా? మరి మనం ఏమంటాము? భావనలు అసలు పెట్టుకోవద్దు అని అనుకుంటాం. కానీ భావన వేరు, తర్వాత ఎక్స్‌పెక్టేషను వేరు. అవునా? ఈ అవునండి. భావన అనేది ఉండాలి. ఎలాంటి భావన ఉండాలి? అక్కడ డిఫరెన్షియేట్ అయితుంది. అవునా? సో, ఎలాంటిది ఉండాలి అంటే ఆశించనటువంటిది. మరి ఆశ లేకుండా భావన ఎలా ఉంటదండి? అవునా? సో, ఇప్పుడు నేనేదో జేస్తున్నానంటే అక్కడ ఆశించడం ఉంది గదా! ఉంటేనే నేను జేస్తున్నా. అందరికీ సంకల్పం కలగాలి, మంచి కలగాలి, మంచి జరగాలి అని అనుకుంటున్నాను గదా! కదా! ఒకటి ఉంది అవునండి. కదా! నేను ఆశిస్తున్నాను గదా ఒకటి. కానీ ఆ ఆశలో ఏముండాలి? పర ఉపకారమే. అది నా ధర్మము అనేది మాత్రమే ఉండాలి. ఓకే. తల్లి యొక్క ధర్మమేంటి? పిల్లలని చూడడం. పిల్లల యొక్క ధర్మమేంటి? తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం. సో, ఇది ధర్మం. ఓకే. సూర్యుడు ఎక్కడ ఉదయించాలి? తూర్పుననే ఉదయించాలి. అది ఒక ధర్మం. సో, భగవంతుడు పెట్టినటువంటి ధర్మాలు ఏవున్నాయో ఆ విధంగానే ఉండడమనమాట. సో, ఆ ధర్మం అంటే ఏంటి? ఇంక నీకు అది దాన్ని అవాయిడ్ చేయడానికి లేదనమాట. అది అవాయిడ్ చేయడానికి లేదు. ధర్మాన్ని మనము అలా ఫాలో గావాల్సిందే అంతే. హ్మ్. సో, అదనమాట. అంటే నేను ఎక్స్‌ట్రా ఏం చేయట్లేదు. భగవంతుడు ఏం చెప్పాడో అదే జేస్తున్నా నేను. అది ధర్మం ఏంటిదో అదే జేస్తున్నా అంతే. సో, దాన్ని నేను చేసినా అని చెప్పుకోవడానికి లేదు కదా! అంటే నేను చేసినప్పుడు చేసినా అని నేనెప్పుడైతే అనుకుంటానో అప్పుడు నేను ఆశిస్తా. అవునా కదా! అది ధర్మమైనప్పుడు నేనెలా ఆశిస్తాను? అవునా? అవునండి. అర్థమైందా అండి? అర్థమైంది. ఆ! సో, అలా అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇది చదువుకుందాము. ఎవరు చెప్తారు? నేను చెప్పనండి. చెప్పండి. ఓం ఓం తత్సత్ తత్సత్ శ్రీ బ్రహ్మణో శ్రీ బ్రహ్మణో హ్మ్. ఇప్పుడు 2 కలిపి చెప్పేసేయండి. తత్సత్ శ్రీ బ్రహ్మణో తత్సత్ శ్రీ బ్రహ్మణో బ్రహ్మ బ్రహ్మణో బ్రహ్మ బ్రహ్మణో హ్మ్. ద్వితీయే అపరార్థే ద్వితీయే అపరార్ధే అర్థే థే థే ఆ! అప అపరార్ధే హ్మ్. ద్వితీయే పరార్థే ద్వితీయే అపరార్ధే ఇక్కడ మనము ఇక్కడ ఉంది గదా! దీన్ని ఇలాగా గూడా చెప్పుకోవచ్చు. ఏంటి అది అవగ్రహ చిహ్నం పెట్టేసుకొని ఈ చెప్పకుండా. ఓకే. ద్వితీయే పరార్థే ద్వితీయే పరార్థే హ్మ్. అక్కడ ఉందని గుర్తు చేసుకోవాలి మళ్ళీ. హ్మ్. ఆ ఉంది. కాకపోతే చదవద్దనమాట. ఇలా ఎప్పుడైతే అవగ్రహం పెట్టుకుంటామో అప్పుడు ఈ హ్మ్. అకారాన్ని చదవద్దు. కానీ ఆ అక్కడ ఉంది అని అర్థం చేసుకోవాలి. విడదీసినప్పుడు అక్కడ అకారం ఉంది అని విడదీసుకొని దాని అర్థాన్ని గ్రహించాలనమాట. హ్మ్. ఆ! ద్వితీయే పరార్థే ద్వితీయే పరార్థే శ్వేతవరాహకల్పే శ్వేతవరాహకల్పే వైవస్వతే మన్వంతరే వైవస్వతే మన్వంతరే 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 గాదు హ్మ్. మన్ మన్వ అనొస్తుంది. మన్వ మన్వంతరే మన్వంత ఆ! మన్వంతరే अष्टाविंशतितमे कलियुगे అష్టావింశతి తమే కలియుగే ఇక్కడ ష, ష అన్నాము. ఈ ష శ ఎక్కడొస్తుంది?
ష ఏంటిది తాలు, తాలు స్థానం. తాళ్ళు ష ఇచు యశానాం తాలు, చకారం రావాలి. అంటే ఏంటి? అష్టావింశతి, అష్టా అష్టావింశతి తమే. ఓకే, వింశతి అష్టావింశతి. ఉమ్, వింశతి ఉమ్. అష్టా అష్టావింశతి అష్టమే. తమే తమే కలియుగే కలి ప్రథమ చరణే. కలి కలి ప్రథమ చరణే ఏకో వృందః. ఏకో వృందః సప్తనవతికోట్యః. సప్త నవమతి నవ కోట్యః సప్తనవతికోట్యః. సప్తనవతి కోట్యః నవవతి నవతి. నవతి కోట్యః మళ్ళీ చెప్పండి. సప్తనవతి కోట్యః ఆ. ఏకోనత్రింశత్ లక్షాణి. అయితే ఇక్కడ ఏ త్రింశల్లక్షాణి, ఇక్కడ త్ వచ్చింది. ఈ త్రింశత్ అనే చోట ఈ తకారాని తర్వాత లా ఎప్పుడైతే వస్తుందో ఈ తకారం తవర్గం అంతా కూడా లకారంగా చేంజ్ అయిపోతుంది సంధి వల్ల. ఓకే, అందుకనే ఏకోనత్రింశల్లక్షాణి. చెప్పండి. ఏకోనంత్రి నంత్రి ఏకోన ఏకోన త్రింశల్లక్షాణి. త్రింశల్లక్షాణి లక్షాణి. లక్షాణి త్రింశల్లక్షాణి. త్రింశల్లక్షాణి ఏకోనత్రింశల్లక్షాణి. ఏకోనత్రింశల్లక్షాణి ఏకోనపంచాశత్సహస్రాణి. ఏకోనపంచాశత్ సహస్రాణి శతంత్రయోవింశతితమే. శతం శతంత్రయో శతంత్రయో. ఇక్కడ శతన్ అన్నాడు. శతం శతన్ శతంత్రయో శతంత్రయో చెప్పండి వింశతితమే సృష్టివత్సరే. వింశతి తమే సృష్టి వత్సరే సృ అనకుండా శ్రీ, సృష్టివత్సరే. సృష్టి వత్సరే వత్ సరే, వత్సరే. వత్సరే అష్టసప్తత్యుత్తర సప్తత్యుత్తర అష్టసప్తత్యుత్తర అష్ట సప్త త్యుత్తర సప్తత్యుత్యర త్యుత్తర త్యుత్తర అష్టసప్తత్యుత్తర అష్ట సప్తత్యుత్తర ద్విసహస్రతమే. ద్విసహస్రతమే సప్తత్యుత్తర, మళ్ళీ చెప్తాను. అష్టసప్తత్యుత్తర ద్విసహస్రతమే. అష్ట సప్తత్యుత్తర ద్విసహస్ర సహ సహస్రత్రమే తమే. తమే మళ్ళీ చెప్పండి. అష్ట సప్తత్యుత్తర సహస్రతమే వైక్రమాబ్దే వైక్రమాబ్దే సప్తనవత్యుత్తర సప్తనవత్యుత్తర శతతమే. శతతమే శ్రీదయానందాబ్దే, శ్రీమద్దయానందాబ్దే, శ్రీదయానందాబ్దే ఏదైనా చెప్పచ్చు. శ్రీ శ్రీమద్
ఉమ్, శ్రీమద్ ఉమ్. శ్రీమద్ దయాన దయానందాబ్దే శ్రీమత్ అన్నమాట. శ్రీమత్ అంటే గొప్ప. ఓకే. శ్రీమద్ సో గొప్ప విద్వాంసుడు, మంచి ఋషి కదా. సో అందుకని ఏమన్నారు ఇక్కడ? మత్. ఓకే. సో మత్ మత్ అనేది ఏమైంది? అది ఇక్కడ మత్ అనేది దయానంద, ఇక్కడ దా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా దా అయిపోయింది. అది సతు షటు అని చెప్తూ ఉంటారు రోజు. సో మీరు ఉండరు కాబట్టి మీకు తెలియదు అది. స్తోహశ్చునాశ్చుహు అనే ఒక సంధి ద్వారా, శుత్వ సంధి ద్వారా అది జరిగిందనమాట. ఓకే. శ్రీమద్దయానందాబ్దే. ఇప్పుడు శ్రీమత్ తూ ఉమ్. తూ కింద పలకాలజీ. తు పలకొద్దు. తు అనేది ఇక్కడ పక్కన దా ఉంది కదా, అందుకని ఇది తకారం కూడా దకారంగా మారిపోయింది. శ్రీమద్ ఉమ్. శ్రీమద్ ఉమ్. దయానంద దయానందాబ్దే ఉమ్. శ్రీ శ్రీమద్ దయానందాబ్దే. నేను తప్పు చెప్పినట్టున్నా యాక్చువల్గా. అది ఆ సంధి కాదు, అది యాక్చువల్గా అది సంధి అని అన్నాను. ఆ సంధి కాదు, వేరే సంధి జరిగింది. ఓకేనా? జీ ఆ సంధి పేరు తప్పు చెప్పాను. ఒక్క నిమిషం. అరే వస్తలేదు. సో యా, శ్రీ, ఇది మన సంవత్సరం మార్చుకోండి అక్కడ. ఏం సంవత్సరం ఇది? ఏం చెప్పుకున్నాం? ఏం సంవత్సరం ఉమ్? ఏం సంవత్సరం అజీ? విశ్వావసు. 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 హా. శ్రీ విశ్వావసు విశ్వావసు సంవత్సర, విశ్వావసు నామ సంవత్సరే. విశ్వామసు సంవత్సరే. విశ్వావసు అనేది పేరు కదా, అందుకని విశ్వావసు నామ సంవత్సరే. విశ్వావసు నామ సంవత్సరే. ఉత్తరాయణే. ఇక్కడ ఉత్తరాయణం. ఉమ్. ఉత్తరాయణే. తర్వాత హేమంత ఋతువు కాకుండా శిశిర ఋతువు. ఇప్పుడు ఏంటి? శిశిర ఋతు. శిశిర ఋతువు. శిశిర ఋతౌ. మాఘమాసే. మాఘమాసే. శుక్లపక్షే. శుక్లపక్షే. పౌర్ణమి తిథౌ. పౌర్ణమి పౌర్ణమి అని చదవాలి. పౌర్ణమి. లేకపోతే పౌర్ణమి. పూర్ణిమాయాం. ఇక్కడేమో పౌర్ణమి తిథౌ అంటున్నాము, ఇక్కడేమో పూర్ణిమాయాం అన్నారనమాట. పూర్ణిమ యందు, పూర్ణిమ అనే తిథి యందు అని చెప్తున్నారు. సో అలా. ఓకే. పౌర్ణమి తిథౌ. పౌర్ణమి తిథౌ. తిథౌ. ఇక్కడ తిథి అని రాయలేదు కదా, సో అప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. లేదంటే పూర్ణిమాయాం అన్నా చదువుకోవచ్చు, లేదా పౌర్ణమి తిథౌ. ఓకేనా? బ్రహ్మ వశిష్ఠ. బ్రహ్మ వశిష్ఠ. చదివేసేయండి. విశ్వామిత్ర ఉమ్, కపిల పతంజలి గౌతమ కణాద. కణాద వ్యాస జైమిని పాణి. పాణిని ఉమ్, దయానందాది మహర్షి సేవితే. మహర్షి మహర్షి సేవితే. మహర్షి సేవితే. ఇక్కడ శంకర్. మహర్షి విసర్గ అన్నమాట. విసర్గకి పూర్వము సా ఉంటే ఏమవుతుంది? ఒత్తు అయిపోతుంది. అవునా? సావత్. సో మహర్షి సేవితే ఇక్కడ విసర్గ అన్నమాట. మహర్షి మహర్షి సేవితే. మహర్షి సేవితే. శంకరాద్యాచార్యే. చార్యైః. చారైః శంకర చారైః శంకరాద్యాచార్యైః.
ఆ, శంకరాద్యాచార్యై అంటే శంకరాత్ మిగతా వాళ్ళందరూ కూడా అనమాట. శంకరాది ఆచార్యై. ఆ, ఆది అంటే ఇంకా ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నమాట. శంకర ఆది ఆచార్యై సేవితే. ఉమ్, ఆ, జీ. తర్వాత చదవండి. చదవండి. శంకరా శంకరాద్యాచార్యై ఉమ్, సేవితే ఉమ్, భూ- భూర్లోకే ఉమ్. జం జంబూద్వీపే. జంబి ద్వీపే ఉమ్, జంబూద్వీపే భరతఖండే. భరతఖండే భరతఖండే ఉమ్, భా భర భారత వర్ష. భారతవర్షే ఉమ్, ఆర్యావర్త వర్తాం తర్గతే ఆర్య ఆర్యావర్త తర్గతే ఆర్యావర్తాంతర్గతే. ఆర్యావర్తాంతర్గతే ఉమ్, పుణ్యభూమౌ. పుణ్యభూమౌ పుణ్యభూమౌ ఉమ్, ఇది వింధ్యాయాః. చెప్పండి. వింధ్యాయాः దక్షిణదిగ్భాగే. దక్షిణ ఉమ్, దక్షిణదిగ్భాగే ఉమ్. ఇక్కడ భాకి కృష్ణ మహాప్రాణము. ఉమ్, ఉమ్, తర్వాత కృష్ణ. దక్షిణ కృష్ణ గోదావరణ్ గోదావరణ్ గోదావర్యోర్మధ్యదేశే. గో కృష్ణ గోదా గోదావరణ్ జీ ఉమ్, గోదావర్యోర్మధ్యదేశే. గోదావర్యోర్మధ్యదేశే ఉమ్, తెలంగాణైకదేశే. తెలంగాణైకదేశే మీరు ఎక్కడ ఉంటారు? కామారెడ్డి ఆ, మీరు అక్కడనా? ఉమ్. చదవండి, ఇదే చదివితే ఆ, సరిపోతుంది. మా మం ఉమ్, ఆ, కామారెడ్డి మండలే ఉమ్. కామారెడ్డి జనపదే. జనపదే ఉమ్, పాతరాజంపేట గ్రామాంతర్గతే ఉమ్. ఇక్కడ స్వగృహే అనండి. హర్ష స్వ హర్షగృహే స్వగృహే. స్వగృహే ఆ, మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా, స్వగృహే. తర్వాత స్వగృహే సకల లోక సుఖ సమృద్ధ్యర్థం. ఇక్కడ మీ పేరు చెప్పండి ఏదన్నా. అంటే ఎగ్జామ్ చేసేటప్పుడు ఇంకా ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అందరూ కూర్చుంటారు కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పుకొని ఉమ్, నామ అహం అని చెప్పేసి సకల లోక ఇది ఉమ్. చెప్పండి. సకల లోక సకల లోక సుఖ సకల లోక ఉమ్, సుఖ సమృద్ధ్య. సమృద్ధి సమృద్ధ్యర్థం ఉమ్, అర్థం. వైదిక ఇక్కడ ధర్మ అర్- అర్థం కాకుండా అర్థం. అజీ సమృద్ధ్యర్థం. సమృద్ధ్యర్థం ఉమ్, వైదిక ధర్మరక్షణార్థం ఉమ్, థం. థం థం ఆ, ఉమ్, వైదిక ధర్మరక్షణార్థం ఇది మహాప్రాణం. ఆ, వైది వైదిక ఆ, వైదక వైది వైదిక ఆహా, ఖా లేదు, ధా ధా. ఎక్కడ ఏది తప్పు మహాప్రాణం ఉంది ధాకి కదా. ఉమ్, ధా ఉంది ఉమ్, వైదిక్ ధర్మ ధర్మ రక్షణార్థం ఉమ్. విస్తారార్థం చ. విస్తారార్థం చ ఉమ్, క్రియమాణే 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 యజ్ఞకర్మణి యజ్ఞ
యజ్ఞ కర్మణే సంస్కారే కర్మణి సంస్కారే. ఇక్కడ నే అని చెప్పాలి అది. అణ అణ ఉంది కదా నీ. యజ్ఞ కర్మణి సంస్కారే యజ్ఞ కర్మణి సంస్కారే యజ్ఞ కర్మని అంటే ఇక్కడ భవ. సంస్కారంలో అన్నమాట. ఏ సంస్కారం చేస్తున్నాము, మనం ఏం సంస్కారం చేస్తున్నాము, ఆ సంస్కారం గురించి చెప్పాలన్నమాట అక్కడ. ఓకే. మామూలుగా పౌర్ణమి సంస్కారే కదా. ఆ, తర్వాత భవంతం. భవంతం ఉమ్, ఆచ- ఆచార్య రూపేణ ఆచార్య రూపేణ ఉమ్, ఆచార్య అది అవసరం లేదు. రూపేణ. ఇక్కడ చాలు, ఇంతవరకు చాలు. సకల ఆ, లోక సుఖ సమృద్ధ్యర్థం వైదిక ధర్మ రక్షణార్థం చ యజ్ఞం కరిష్యే. ఓకే. ఏం రాస్తారు ఇక్కడ, యజ్ఞం కరిష్యే. ఇదంతా కాకుండా యజ్ఞం ఎవరు చేస్తున్నారు, నేను కదా. అప్పుడు ఏమనాలి, కరిష్యే అంటే అహం కరిష్యే అన్నమాట. యజ్ఞం అహం కరిష్యే. ఓకే. వైదిక ధర్మ రక్షణార్థం విస్తారార్థం చ. ఓకే. యజ్ఞం కరిష్యే. ఇదంతా ఏం అవసరం కరిష్యే లేకుండా. యజ్ఞం కరిష్యే. ఓకే. జీ. సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చదువుతారు, వేద గారు చదువుతారా? ఉన్నారా? నేను చదువుతానండి. శైలజ గారు చదవండి. యా, ఒక్క నిమిషం, నేను అది బ్యాక్ వెళ్ళాలి. ఆయన ఇది వేరేది కదా పేజ్. ఓకే. ఓం తత్సత్ శ్రీ బ్రహ్మణో ద్వితీయే అపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతే మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలిప్రథమచరణే ఏకో వృంద కరెక్ట్. అది డిపెండ్స్ ఆన్ ద నెక్స్ట్ ప్రీవియస్ వన్. సో బృందస్. ఓకే. ఏకో వృందః సప్తనవతికోట్యః ఏకోనత్రింశల్లక్షాణి ఏకోసపంచాశత్సహస్రాణి ఏకోన ఏకోనపంచాశత్సహస్రాణి శతం శతం వింశతితమే సృష్టివత్సరే ద్విసహస్రతమే వైక్రమాబ్దే సప్తనవత్యుత్తరశతతమే శ్రీమద్దయానందాబ్దే శ్రీ ప్లవన చదవండి. ఇక్కడ ఏముంది అదే చదవండి, కాకపోతే మనకి సంవత్సరాలు వేరు. ఇప్పుడు ఏది ఉందో అదే చదవండి ఇప్పుడైతే ప్రస్తుతం. శ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే हेमान्तरौ कार्तीकमासे शुक्लपक्षे पूर्णिमायां ब्रह्मवसिष्ठ विश्वामित्र कपिल पतञ्जलि गौतम कणाद व्यास जैमिनी पाणिनि దయానంద ఏమో నాకు కొంచెం దయానందాది మహర్షి సేవితే శంకరాద్యాచార్యైః సేవితే భూర్లోకే జంబూద్వీపే భరతఖండే భారతవర్షే ఆర్యావర్తాంతర్గతే పుణ్యభూమౌ వింధ్యాయాః దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావర్మోర్మధ్యదేశే తెలంగాణైకదేశే కామారెడ్డి మండలే కామారెడ్డి జనపదే పాతరాజంపేట గ్రామాంతర్గతే హర్ష గురుకులే. సో ఇక్కడ ఇప్పుడు సకల లోక చెప్పండి. సకల ఆర్ష గురుకులే కదా. అవును, ఆర్షనే. ఆర్ష కాదు, ఆర్ష
ग्रामान्तर्गते आर्षगुरुकुले नामाहं सकललोकसुखसमृद्ध्यर्थं वैदिकधर्मरक्षणार्थं विस्तारार्थं च యజ్ఞం కరిష్యే. ఉత్తమం ఉత్తమం. సో అది ఇక్కడ నెక్స్ట్ నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇక్కడ శంకరాచార్యై అక్కడ ఎందుకు శంకరాచార్యై సేవితే అని అది రాలేదు? చెప్పొచ్చు చెప్పొచ్చు అక్కడ కూడా చెప్పొచ్చా? శంకరాచార్యై సేవితే. ఓకే, అదే యా. అక్కడ ఇక్కడ సంధి లేకపోయినా కూడా శంకర ఆది ఆచార్యై ఆచార్యై సేవితే. సేవితే. ఓకే, యా, చెప్పొచ్చు. ఆ? ఏమన్నారు? సేవి అంటే ఏంటి? సేవి అంటేనా? సేవితే అంటే ఏమర్థం? సేవితే అంటే సేవించడం, సేవించాలి. ఎవరు సేవించాలి? అందరూ సేవించాలి వీళ్ళందరినీ. ఓకే, సో సేవితే. సరే, ఇక్కడ రమ చదువుతావా? ఇంకో ఇద్దరు తర్వాత చదువుతాను. ఓకే, పార్వతి గారు మీరు చదవండి. ఎవరు ఇంకా సత్యవతమ్మ కూడా ఉన్నారు కదా? నేను రాలేదు, ఇప్పుడే వచ్చాను సార్. నిమ్కు మర్చిపోయాను నేను క్లాస్. అదేలే. సత్యవతమ్మ చదువుతారా? ఇంకొక నిమిషం ఉంది మీకు. చదవండి. ఎవరు చదవట్లేదు? ఓకే, లేదమ్మా, నేను చదవట్లేదు. అచ్చా, ఓకే అమ్మా. వేద గారు, వేద గారు నువ్వే ఒకసారి చదివేసి. అదే చదువుతాను. ఓం తత్సత్ శ్రీ బ్రహ్మణో ద్వితీయే అపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతే మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమ చరణే ఏకో వృందః సప్తనవతికోట్యః ఏకోనత్రింశత్ లక్షాణి. ఇది కనిపిస్తుంది. ఏకోనపంచాశత్ సహస్రాణి శతంత్రయోవింశతితమే సృష్టివత్సరే అష్టసప్తత్యుత్తరద్విసహస్రతమే వైక్రమాబ్దే సప్తనవత్యుత్తరశతతమే శ్రీదయానందాబ్దే శ్రీప్లవనామ సంవత్సరే దక్షిణాయనే హేమంతఋతౌ కార్తీకమాసే శుక్లపక్షే పూర్ణిమాయాం బ్రహ్మ వసిష్ఠ విశ్వామిత్ర కపిల పతంజలి గౌతమి కణాద వ్యాస జైమిని పాణిని దయానందాది మహర్షి సేవితే శంకర